హలో అందరికీ. ఈ పాటికి అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఏమీ లేదండి, రాగి ఇడ్లీ చేసి చూపిస్తాను. ఏమండోయ్, కొన్ని చోట్ల వీటిని చూళ్ళని కూడా అంటారండి. వీటితో నేను ఇడ్లీ దోశ చేస్తూ ఉంటాను. అదే మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ ఇడ్లీ చేయాలంటేనండి, ముందు గ్లాసుడు మినపప్పు తీసుకుందామండి. అదే గ్లాసుతో గ్లాసున్నర రాగులు తీసుకున్నానండి. అర గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం ఇడ్లీ బియ్యం అండి. ఈ బియ్యమే తీసుకోవాలనేం లేదండోయ్, మామూలు రేషన్ బియ్యం అన్నా తీసుకోండి, అవైనా బాగానే వస్తాయి. ఇవి తీసుకున్న తర్వాత ఒక పావు గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. అవి కూడా వేసేసుకుని ఇప్పుడు కొంచెం మెంతులు, అంటే ఒక స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒక స్పూన్ మెంతులు తీసుకుని అందులో వేసేసుకుని వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 సార్లు కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని, ఇంకంటే మళ్ళీ నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నీళ్ళలో నానేటట్టు అనమాట. మంచినీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో నానిపోయింది. 6 గంటలు నానబెట్టాలండి, మర్చిపోకండి. 6 గంటలు నానిన తర్వాత ఇప్పుడు నేను గ్రైండర్లో వేసేసుకున్నాను. పిండి ఇలా మెత్తగా నలగాలన్నమాట. నలిగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుని మూత పెట్టుకోవాలండి. వేసవకాలం అయితే 2 గంటలు, శీతాకాలం అయితే మీకు 5 గంటలు బయట ఉంచాలండి. అప్పుడు మనకి ఇలా ఉబ్బుద్ది అనమాట. ఇలా ఉబ్బాలి, అప్పుడే మనకి బాగా వస్తాయి సాఫ్ట్గా ఇడ్లీలు. ఇదిగోండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి. కావాల్సినంత పిండి తీసుకుని దానిలో ఉప్పు, బేకింగ్ పౌడర్, కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా కలుపుకొని నేను ఇడ్లీ రేకులకండి క్లాత్ పెట్టాను. మీరు అలా కూడా వేసేసుకోవచ్చు, కానీ కింద కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకుంటే రేకులకి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట. వేసేసాను చూడండి, ఇలా వేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుని 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్పూన్ కానీ చాక్ పెట్టి కానీ గుచ్చి చూస్తేనండి దానికి అంటుకోకుండా ఉండాలి. అంతే, తీసేసుకుని రేకు పక్కన పెట్టుకొని మనం దాని మీద కొంచెం మంచి చన్నీళ్ళు చిలకరించేసి దాన్ని చల్లారిన తర్వాత ఇడ్లీలు తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇవేనండి రాగి ఇడ్లీ, సూపర్ ఉంటాయి. ఈ కాంబినేషన్ ఏంటంటే మటన్ పులుసు, చికెన్ పులుసు ఎక్కువ బాగుంటుందండి. చట్నీ, టమాటో కారంతో కూడా బాగుంటాయండి. ఇవి డయాబెటీస్ పేషెంట్స్కి, డైటింగ్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి. ప్లీజ్ ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.